ఈ ఎగ్ తినడం ఇష్టం లేని వాళ్ళు అంటే బాయిల్డ్ ఎగ్ లైక్ కర్రీలో ఎగ్ తినడం ఇష్టం లేని వాళ్ళకి, చిన్నపిల్లలకి, కొంతమంది చిన్నపిల్లలు మారం చేస్తారు కదా తిన్ననేసి, వాళ్ళకి కర్రీ చేసి పెట్టండి. కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తినేస్తారు ఫుడ్ అంతా. స్కూల్కి పట్టుకెళ్ళిన బాక్స్ అంతా మొత్తం తినేసి ఖాళీ చేసి తెస్తారు. దీని రెసిపీ చెప్తాను చూసుకోండి. ఫస్ట్ 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. అంటే తురుములా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్, టొమాటో, చిల్లీస్, ఇంకా కొత్తిమీర అట్లాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆ ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, మీ దగ్గర ఇంకేమైనా ధనియాల పొడి ఇంకా అట్లాంటి మసాలాస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది అనేసి. ఆ చింతపండు జ్యూస్ ఎప్పుడు పోసుకోవాలంటే మనం కారం ఇవన్నీ వేస్తాం కదా, వేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. అప్పుడు వేసుకున్న తర్వాత ఆ చింతపండు వాటర్తో ఆనియన్స్ అవన్నీ బాయిల్ అయిన తర్వాత ఎగ్ వేసుకోవాలి. ఎగ్ వేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేస్తే అవి కదపకుండా బాగానే ఉంటుంది. నెక్స్ట్ కదుపుకుంటే ఆ వాటరు అండ్ మొత్తం అంతా మసాలాస్ అన్నీ ఎగ్కి పడతాయి. ఒక 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే నేను అసలు హాఫ్ అన్ అవర్ వంట చేయలేకపోయాను, మా మమ్మీ డైలీ చేస్తారు అంతే. రివ్యూ చెప్తున్నా. ఓకే బాయ్.